తెలంగాణ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టే విద్యకు బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలని ధర్మా టీచర్స్ యూనిటీ రాష్ట్ర విద్యా సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సుమారు 48% ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రస్తుతం 31% పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సూచిలో తెలంగాణ 37వ స్థానంలో ఉండడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 3500 పాఠశాలలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ పాలకులకు విద్యారంగంపై చిత్తశుద్ధి కొరవడిందని విమర్శించారు. ప్రభుత్వం మనసు పెట్టి పనిచేస్తే తెలంగాణలో విద్యా, వైద్య రంగాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ధర్మా టీచర్స్ యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దామర ఉపేందర్ సమన్వయం చేశారు. మహాత్మా జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ధర్మా టీచర్స్ యూనిటీ నాయకులు స్పష్టం చేశారు. ధర్మా టీచర్స్ యూనిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ధర్మా టీచర్స్ యూనిటీ ఏర్పడి 2 సంవత్సరాల 8 నెలలు కావాల్సిన సందర్భంగా తెలంగాణ విద్యారంగంలో నెలకొన్నటువంటి సంక్షోభాన్ని నివారించడం కొరకు, అలాగే తెలంగాణ విద్యా వనరులు ఎలా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాయి అనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజానికి తెలపడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్ మైనార్టీ మరియు ప్రజాస్వామ్య అగ్రకుల టీచర్లందరినీ మేము ఆహ్వానించాం. ముఖ్యంగా 90% ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు 90% కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్లు పనిచేస్తున్నారు. అగ్రవర్ణాల పిల్లలు పేదలైనప్పటికీ లేదా బీసీలు పేదలైనప్పటికీ చాలామంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించడానికి వెనుకలు చేస్తున్నారు. కారణం అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా సౌకర్యాల లేని విద్యార్థులకి ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపు తక్కువ చేసింది. మేము గతంలో డిమాండ్ చేశాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యకు తెలంగాణలో 20% నిధులు కేటాయించమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం 7.5% మించి కేటాయించలేదు. కాబట్టి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మిగతా ఏ పేరు ఉన్న స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెడుతున్నప్పటికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలను బలోపేతం చేయాలని ధర్మ టీచర్స్ యూనిటీగా కోరుకుంటున్నాం. అలాగే ప్రాథమిక ఉపాధ్యాయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య తరగతి గదికి ఒక క్లాస్ టీచర్ ఉండాలి. అలాంటి కేటాయింపులు జరిగినప్పుడే ఎఫ్ఎల్ఎల్ మిగతా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేపడతాయి. మా సంఘంగా మేము కోరుకునేది ఏంటంటే విద్యతోనే సమాజం అభివృద్ధి, తెలంగాణ ముందుకు పోతుంది. కానీ విద్యను, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్ని కేటాయింపులు, ఎన్ని ఉచితాలు, ఎంత బడ్జెట్లు, మిగతా భరోసాలు ఇవన్నీ ఎన్ని కల్పించినా లాభం లేదు. ఇలా ఉపాధ్యాయులు రావాల్సిన 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. 3 సంవత్సరాలు గడిచిన పిఆర్సీ దిక్కులేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనే దాని మీద స్పష్టత లేదు. చాలా విషయాలు విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరడం లేదు. అధికారుల లోపమా, మిగతా అంశాలు, అట్లాగే కమిషన్ రిపోర్ట్లు వస్తే మళ్ళీ ఇంకో కమిషన్ రిపోర్ట్ వేయమనేది చందంగా తయారైంది. కాబట్టి ధర్మా టీచర్స్ మీద మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటికైనా విద్యారంగ నిపుణులను పిలిచి స్పష్టంగా ఒక డాక్యుమెంటేషన్, ఒక రోడ్ మ్యాప్ చేసుకోవాలి. రాజస్థాన్ ప్రభుత్వం లాగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఆ రోడ్ మ్యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలను స్టాండర్డ్గా ఒక అమెరికన్ స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో తయారు చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఏఐ డిజిటల్ అంగులకు అనుగుణంగా తరగతి గది చాలా అద్భుతంగా తీర్చిదిద్దే మరి తరగతి అంటే పార్లమెంట్లో కాదు, యావత్తు భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించబడుతుందని విద్యారంగ నిష్ణాతులు చెప్పింది. కానీ ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నదనగా ఈ విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలతో
వారి అభిప్రాయాలు వివరించి ఒక డీటెయిల్డ్గా రిపోర్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపు చేసి ఆచరణ దిశగా అడుగులేయాలని ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర కమిటీగా మేము కోరుకుంటున్నాం.